టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనకి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి వచ్చాం. ఈ యొక్క ప్రీ ఫైనల్లో మనకి ఆర్ఆర్ వర్సెస్ మనకి గుజరాత్ టైటాన్స్తో మనకి మ్యాచ్ జరగబోతోంది. మరి ఏం చేయబోతున్నారు ఇక్కడ గుజరాత్లో అంటే, మనకి నిన్నటి మ్యాచ్లు మనం కనుక చూసుకున్నట్లయితే గుజరాత్ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే, గుజరాత్ గెలవడానికి ఏం చేయాలంటే ఓపెనర్స్ నుంచి మెరుపు ఆరంభం కావాలి. ఇప్పుడు సూర్యవంశీ ఉన్నాడు అక్కడ, అందువల్ల వైభవ్ సూర్యవంశీతో కూడినటువంటి రాజస్థాన్ మీద గెలుపు కావాలి అంటే మా ఓపెనర్స్ నుంచి మొట్టమొదటి నుంచి కూడా ఆరంభం మెరుపు దాడి చేయాలి. అలాగే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ నిలకడకు మారుపేరైనా సరే వీళ్ళు T20 తరహాలో ఆడడం లేదు. కాబట్టి ఫ్రైడే ఈ యొక్క బలహీనతల్ని వీళ్ళు అధిగమించాలి. అలాగే క్వాలిఫైర్ 1లో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం మరి దెబ్బతీసింది. అలాగే తెవాటియాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపితే ప్రయోజనం ఉంటుంది. అలాగే మిడిల్ ఆర్డర్లో అండగా ఉండేటటువంటి బ్యాటర్ లేకపోవడం లోపంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్ మాత్రం పకడ్బందీగానే ఉంది. అందులో బౌలింగ్లో ఇంకా డౌటే లేదనమాట మనకి ఈ యొక్క గుజరాత్ టీంకి. అలాగే ఆర్సీబీపై తేలిపోయినా సరే ఓవరాల్గా వీరి యొక్క ప్రదర్శన, ఆట తీరు అంతా కూడా అద్భుతంగా ఉంది అని మనం చెప్పొచ్చు. అలాగే పేసర్ రబాడా, సిరాజ్, స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆ యొక్క గుణం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ టాలెంట్ ఉంది, ఇబ్బంది పెడతారు. అలాగే ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, జేసాన్ హోల్డర్ కనుక రాణిస్తే కనుక గుజరాత్కి తిరుగుండదు. కానీ నేటి మ్యాచ్లో మనకి సూర్యవంశీని, వైభవ్ని వీరంతా కూడా ఏ మేరకు నిలవరించగలను అనే దాని మీదే మనకి విజయవంతం అవుతుంది. మ్యాచ్ గుజరాత్ వాళ్ళ చేతికి వస్తుంది. అయితే ఇక రాజస్థాన్ దగ్గరికి వచ్చేసరికి రాజస్థాన్ టీంలో వైభవ్ పవర్ ప్లేలోనే తను మ్యాచ్ను శాసిస్తున్నాడు. అలాగే అతని జోరును అందుకోవడం మిగతా బ్యాటర్స్కి అందరికీ కూడా విఫలం అవుతున్నారు, అందుకోలేకపోతున్నారు. వెడ్నెస్డేలో ఓ దశలో ఆర్ఆర్ 280 రన్స్ కొడుతుందని ఆశించారు. అయితే చివరికి 250తోనే సరిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే ఆర్ఆర్ ఏదో చేసేస్తుంది, వండర్స్ చేసేస్తుంది, వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందని ఏమీ అనుకోని అవసరం లేదు. ఎందువల్లంటే వాళ్ళ గుజరాత్ వాళ్ళు చాలా పవర్ఫుల్ బౌలర్స్, ఫీల్డింగ్లో వెరీ స్ట్రాంగ్, అందువలన కట్టడి చేసే దమ్ముంది వాళ్ళకుంది. అలాగే కానీ చివరికి 250 మరి ఎందుకు చేయలేకపోయారు. అలాగే జురేల్ మినహా మిగతా బ్యాటర్స్ అందరూ కూడా తడబడ్డారు. అలాగే వైభవ సునామీ ఇన్నింగ్స్తో లేకపోయినట్లయితే ఆర్ఆర్ జట్టు ఖచ్చితంగా నిష్క్రమించేదే. మరి ఇకపోతే సూర్యవంశీని మనం తీసుకున్నప్పుడు అతను వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్ రికార్డ్స్ మీద అతని కన్నంతా కూడా దృష్టి ఉంది. అందువలన వైభవ్ ఏం చేస్తున్నాడంటే సోషల్ మీడియాలో యూనివర్సల్ బేబీ బాస్గా అతను కీర్తింపబడుతున్నాడు. ఈ రోజున మంచి వైరల్గా మారాడు. అలాగే ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్లో చెలరేగినటువంటి రాజస్థాన్ రాయల్ టీనేజ్ బ్యాటర్ యొక్క ప్రతిభ అది మన సూర్యవంశీది. ఇకపోతే మనము గత మ్యాచ్లను కనుక మనం చూసుకున్నట్లయితే మనం జ్యోతిషపరంగా మనకి వెన్స్డే రోజున 27 మే ఆర్ఆర్ 243/8 కొట్టింది. అలాగే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ 196 దగ్గర అవుట్ అయింది. కాబట్టి రాజస్థాన్ వాళ్ళు 47 రన్స్ పైనతో విన్ అయ్యారు. అలాగే ట్యూస్డే 26 మేనే అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్లో ఆర్సీబీ 92 రన్స్ ఆధిక్యంలో ఓడించారు గుజరాత్ని. అలాగే ఫ్రైడే 22 మేన్ కనుక మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో మనము ఎస్ఆర్హెచ్ గెలిచింది 55 రన్ల ఆధిక్యంతో. అలాగే థర్స్డే 21 మేన్ మనం చూసుకున్నట్లయితే గుజరాత్ వర్సెస్ సిఎస్కేని మనం చూసుకున్నప్పుడు జీటీ గుజరాత్ 89 రన్ల ఆధిక్యంతో వీళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి రేపు ఈ రోజున జరగబోయేటటువంటి ఈ యొక్క మే మనకి ఫ్రైడే 29th ఈ రోజున జీటీ వర్సెస్ ఆర్ఆర్లో మనకి ఖచ్చితంగా గుజరాత్ గెలవడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే కుంభరాశి గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత అతను మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారిపోబోతున్నాడు. కాబట్టి ఈ లోపలనే కొట్టుపడేస్తారు వీళ్ళు. అలాగే మే
మళ్ళీ ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి సండే 31 ఆ రోజు. కాబట్టి రాహువు 4 డామినేటింగ్, ఆర్సీబీ వర్సెస్ టీబీడీ. కాబట్టి ఎవరైతే గెలుస్తారో, కాబట్టి అది గుజరాత్, కాబట్టి ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ అవుతుంది. అంటే ఆర్సీబీ గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే మనము మ్యాచ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ని మనం చూసుకున్నప్పుడు మనకి వాళ్ళ యొక్క జాతకాల విశ్లేషణ చేసినప్పుడు గుజరాత్లో గిల్ కెప్టెన్గా ఉన్నాడు. తర్వాత ఇతను మరి ఈ కుంభరాశి, సాయి సుదర్శన్ కుంభరాశి ఏలినట్స్ జరుగుతుంది. మరి బట్లర్, తర్వాత నిశాంత్ వృశ్చిక రాశి, సుందర్ కుంభరాశి, హోల్డర్ ఈ యొక్క కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో అష్టమ రాహు ఉన్నప్పటికీ కూడా కుజుడు కేంద్రంలో ఉన్నాడు. మనకి క్రీడల్లో రాణించాలంటే కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాల్లో కనీసం 1 2 సరే స్ట్రాంగ్గా ఉండాలి. కుజుడు స్వక్షేత్రగతుడై కేంద్రంలో ఉండడం వల్ల హోల్డర్ కూడా అష్టమ రాహు ఉన్నప్పటికీ కూడా దోషం పోయి రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తెవాటియా, రషీద్, రబాడా మరి కట్టడి చేయడంలో నెంబర్ 1 సిరాజ్ అండ్ రబాడా అంటే అవతల వాళ్ళని ప్రత్యర్థులను కట్టడి చేస్తారు. వైభవ్ సూర్యవంశీ విషయంలో అలాగే కట్టడి చేశారు వాళ్ళు. అలాగే ప్రసిద్ధ్, వీళ్ళని చూసుకుంటే తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గురుడు పంచమ స్థితిగతుడే ఏలినాటి శనిలో ఉన్నాడు. కంపల్సరీ గెలవడానికి అవకాశం ఉంది. వరల్డ్ T20 మ్యాచ్లో కూడా కుంభరాశి వాళ్ళు గెలవడానికి ఇదే దోహదపడింది. ఇకపోతే రాజస్థాన్ మ్యాచ్ దగ్గరికి వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీ, మనకి వైభవ్ పేరుతో చూసినప్పుడు వృషభ రాశి, అలాగే సూర్యవంశీ పేరుతో చూసినప్పుడు మనకు కుంభరాశి అవుతుంది. అర్ధాష్టమ కేతు ఉన్నాడు వైభవ్ పేరు మీద. అందువలన అంతగా ఈసారి అతను రాణించకపోవచ్చు, ఎందుకంటే కట్టడి చేస్తారు. అలాగే జైస్వాల్ మకర రాశి. మరి ఈ జైస్వాల్ యొక్క బ్యాటింగ్ సూర్యవంశీ ముందు అతనే 97 రన్లు మొన్న కొట్టేయడం వల్ల 29 ఓవర్స్లో హైదరాబాద్ మీద ఆడినప్పుడు జైస్వాల్ అనేటటువంటి ఆ ప్లేయర్ యొక్క, బ్యాటర్ యొక్క గుర్తింపు పాపం అందరూ గుర్తించలేకపోయారు, ఛాన్స్ రాలేదు. అలాగే జురెల్, పరాగ్, ఫెరీరా, షనక, జడేజా, ఆర్చర్, బర్గర్, సుశాంత్ వీళ్ళందరినీ చూసుకున్నప్పుడు మనకి వీళ్ళందరూ రాశుల కంటే కూడా పరాగ్ కన్యారాశి వీళ్ళందరికంటే కూడా బలంగా గుజరాత్కి ఎక్కువ జాతక రీత్యా గ్రహాల యొక్క అనుగ్రహం ఉంది. ఇకపోతే బ్రజేష్ని యశ్రాజ్ ఉన్నారు. వీళ్ళని కూడా మనం చూసుకున్నాం. అలాగే ఎలిమినేటర్లో మనకేమైందంటే పటిష్టమైనటువంటి సన్ రైజర్స్ను చిత్తుగా ఓడించారు. ఆ జోష్లో ఉన్నటువంటి ఈ యొక్క గుజరాత్ మనకి మ్యాచ్ అనేటటువంటిది ఈ ఆర్ఆర్ వాళ్ళు మ్యాచ్కి సిద్ధం కానుంది. సూర్యవంశీని మనం, సిరాజ్ని మనము, రబాడాని మనం తీసుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు వైభవ్ సూర్యవంశీని అడ్డుకోగలిగారు. అలాగే తాజాగా ఇప్పుడు ఈ సీజన్లో గుజరాత్తో ఆడినటువంటి 2 మ్యాచెస్ని కనుక మనం తీసుకున్నట్లయితే సూర్యవంశీ 31-36 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరి వైభవ్ సూర్యవంశీ పెద్ద బ్యాట్స్మెన్ కదా, మధ్య బలంగా కొడుతున్నాడు కదా, ఎందుకు కొట్టలేకపోయాడు సెంచరీ అంటే ఇక్కడ ఆడనివ్వరు. అవతల వాళ్ళు కూడా గుజరాత్ టీంలో కూడా వాళ్ళ గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఫీల్డింగ్ ఎక్కువ కాయడము ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు వీళ్ళు ఏం చేస్తారంటే ఎరవేస్తారు. ప్రతి బాలు 6 కొడతాడు కాబట్టి టెంప్టింగ్ బాల్ వేసి అది పైకి కొట్టేలా చేసి క్యాచ్ పట్టడానికి అవకాశం ఉంటుంది ఈసారి. ఇప్పుడు అలాగే మనం సూర్యవంశీ ఆ టెంప్టింగ్ బాల్కి అతను భ్రమలో పడి ఈ వికెట్ ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఒక్కటే ఆందోళనకరం. తర్వాత అందుకే వైభవ్ పైన పూర్తిగా ఆధారపడకూడదు. మా అప్పట్లో కూడా సచిన్ టెండూల్కర్ మీద పూర్తిగా ఆధారపడితే వరల్డ్ కప్లో 0 వికెట్ 0తో అవుట్ అయిపోయాడు. అప్పుడు డకౌట్ అయిపోయినప్పుడు మనకి రాహుల్ ద్రావిడ్, వీళ్ళు ధోని వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా. ఓపెనర్ జైస్వాల్, కెప్టెన్ పరాగ్, తర్వాత ఫెరీరా, షణక బ్యాట్స్ని జులిపించాల్సిందే, బాగా ఆడాల్సిందే. అలాగే బౌలింగ్లో పేసర్ ఆర్చర్ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ కీలకంగా నిలుస్తున్నాడు. కాబట్టి అతనిది కూడా మనకి మేషరాశి ఎలిమినేషన్ జరుగుతోంది. కాబట్టి బర్గర్ తనకు తోడుండగా మధ్య ఓవర్స్లో బ్రిజేష్, యశ్రాజ్, జడేజా,
మరి ఈ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చివరి అడ్డంకిని స్థాయికి తగ్గ ఆట తీరుతో అధిగమించినట్లయితే అధిగమించాలని చెప్పేసి ఈ రాయల్స్ భావిస్తోంది. ఆ విధంగా కనుక వీళ్ళు చేసినట్లయితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మన వైభవ్ సూర్యవంశీని మనం మెచ్చుకోవాలి. మరి వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్వింగ్ చాలా అద్భుతం అని చెప్పేసి మన సచిన్ టెండూల్కర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. అదేవిధంగా మనకి ఫ్రంట్ ఫుట్ని క్లియర్ చేసుకుంటాడు, ఎప్పుడు కూడా చేసుకొని తగిన ఖాళీని ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఈ కారణంగా తనకు నచ్చినటువంటి షాట్ను ఆడేటటువంటి అవకాశం అతనికి దొరుకుతుందని మన ప్రముఖ బ్యాట్స్మెన్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ చెప్పాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలా క్లియర్ చేసుకోలేకపోతున్నారు ఏంటది ఫ్రంట్ ఫుట్ని. అదేవిధంగా మనకి ఇతన్ని 1.1 crore వేలంపాటలో మనం కొనడం జరిగింది రాజస్థాన్ టీము. మరి అటువంటి ఎవరిని వైభవ్ సూర్యవంశీని ఇప్పుడు సెహ్వాగ్ ఏం చెప్తున్నాడో అలాగే ఈ యొక్క క్రికెట్ కౌన్సిల్ ఏం చెప్తుందంటే ఇతను ఇప్పుడు రాజస్థాన్కి ఒక అసెట్గా మారాడు, అందువల్ల 30 కోట్లకి అవలేలుగా మనం కొనుక్కున్నా కూడా నష్టమేమి లేదు అని వేలంపాట 30 crores వరకు పెట్టొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సూర్యవంశీ దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అవతల ప్రత్యర్థి ఎవరు వేస్తున్నారు అని భయపడడు. కేవలం వచ్చినటువంటి బాల్ని తాను బ్యాట్స్మెన్ కాబట్టి తను ఆడడం కొట్టడం అంతవరకే పెట్టుకున్నాడు. అయితే ప్రతి బాల్ని కూడా 6 times సిక్స్లు తీయాలి, అది మెయిన్ టార్గెట్. పోతే పోతుంది అని చెప్పి అలా అటాకింగ్ మోడ్లో ఆడినప్పుడు తప్పకుండా గెలవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే. అలాగే ఈ యొక్క ప్రత్యర్థి బౌలర్ ఎవరు అన్నది చూసుకుంటాడు, అలాగే పిచ్ ఎలా ఉంది అన్నది చూసుకుంటాడు, అలాగే బౌండరీ ఎంత దూరంలో ఉంది అన్నది చూసుకుంటాడు. చూసుకొని దాన్ని బట్టి అతను ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వైజ్గా వెరీ ప్రాక్టికల్గా ఆడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మనము ఈ యొక్క గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్ని మనం చూసుకున్నప్పుడు టోటల్ గుజరాత్కి మరి గి గు ఇది కుంభరాశిలోకి వస్తుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి తులారాశికి వస్తుంది. అండ్ ఈ యొక్క కుంభరాశి వెరీ స్ట్రాంగ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క తులారాశికి రాహు పంచమ స్థితిలో ఉన్నాడు. పంచమ స్థితిగతుడైనటువంటి రాహువు శుభ ఫలితాలను ఇవ్వజాలడు క్రీడల్లో. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి కుజుడు, అలాగే శని షష్ఠ స్థితిగతుడుగా ఉన్నాడు. ఇకపోతే మనం ఈ యొక్క గుజరాత్ని మనం తీసుకున్నప్పుడు కుంభరాశి జన్మంలో ఉన్నటువంటి రాహువు, ఆ తర్వాత ఈ యొక్క మనకి తృతీయ స్థితిగతుడైనటువంటి కుజుడు గెలుపునిస్తాడు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. అలాగే సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ ఎందుకు రాణించాడంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు స్వక్షేత్రగతుడై అతన్ని కట్టడి చేస్తాడు. కాబట్టి ఈ యొక్క న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూ చండీగఢ్లో జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క దీంట్లో మనకి విన్నర్ ఐపీఎల్కి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మనకి ఢీ కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక మనం చూసినప్పుడు ఫైనల్ మ్యాచ్ని చూసినప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రీ ఫైనల్లో ఈ ఎలిమినేటర్ తర్వాత మనకి ఈరోజు మ్యాచ్లో మనకి ఈ గుజరాత్ అనేటటువంటిది మనకి గెలిచి మనకి ఆర్సీబీతో బెంగళూరుతో పోటీ పడుతుంది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు మ్యాచ్ గెలవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక ఆర్సీబీలో ఉన్నటువంటి ఫైనల్ కప్పు కూడా ఆర్సీబీ తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇన్ ఐపీఎల్ గ్రేడింగ్లో ఉంది. విరాట్ కోహ్లీ ఉన్నాడు అక్కడ మనకి వృషభ రాశి, అలాగే కోహ్లీ మన కన్యా యొక్క మిథున రాశి. దాంట్లో 2 జూన్ తర్వాత అక్కడ మనకి గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మిథున రాశి ఇప్పుడు బాగుపడుతోంది. అలాగే రజత్ పటీదార్ తులారాశి, జాకోబ్ బెతాల్ మనకి మకర రాశి, అలాగే ఫిల్ సాల్ట్, జాకోబ్ డఫీ చాలా చక్కగా ఈ యొక్క మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. టిమ్ డేవిడ్ ఒకడు, వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ అండ్ భువనేశ్వర్ కుమార్, జోష్ హ్యాజల్వుడ్ అండ్ జార్డన్ కోర్, వీళ్ళందరూ కూడా మనం తీసుకున్నప్పుడు మకర రాశి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఫైనల్ కప్ని ఆర్సీబీ బెంగళూరు ఎత్తుకు వెళ్ళిపోవడం లిఫ్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రీ ఫైనల్ మ్యాచ్లో మనకి ఈ యొక్క గుజరాత్ గెలవడము, అలాగే ఫైనల్ మ్యాచ్లో కంపల్సరీ మనకి బెంగళూరు ఈ కప్ను కొట్టుకోవడం జరుగుతుంది. శుభమస్తు.